అహ్లే హదీస్, వహాబీ, దేవబందీ వీరు తెలియజేస్తూ ఉంటారు, సంవత్సరానికి కేవలం ఇస్లాంలో 2 పండుగలు మాత్రమే, ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా. మీలాదున్ నబీ అనేది ఇస్లాంలో పండుగ కాదు, దీనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తూ ఉంటారు. సోదరులరా, సోదరిమణులారా, అహ్లే హదీస్, వహాబీ వీరిని మనం విశ్వాసులుగా భావించాలా లేక అవిశ్వాసులుగా భావించాలో అర్థం కాదు. ఎందుకంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసింది ఏమిటంటే జుమా మోమినో కే లియే ఈద్ హై అని ఆయన చెప్పారు. దీని యొక్క అర్థం ఏమిటంటే జుమా అనే రోజు విశ్వాసుల కోసం పండుగ అని మహాప్రవక్త వారు తెలియజేశారు. సోదరులారా, అల్లాహ్ జుమా అనేది విశ్వాసుల కొరకు పండుగ అని ఎందుకు పెట్టాడు సోదరులారా? ఎందుకంటే దీని వెనక ఉన్న రహస్యం ఏమిటంటే అల్లాహ్ యొక్క ప్రియుడు, మానవ జాతి యొక్క తండ్రి, మొట్టమొదటి ప్రవక్త హజరతే ఆదం అలైహిస్సలాం వారు ఇదే రోజు ఆయన జన్మించారు. హజరతే ఆదం అలైహిస్సలాం వారు జన్మిస్తే అల్లాహ్ ఆ యొక్క రోజుని విశ్వాసుల కోసం పండుగలాగా మార్చాడు. సోదరులారా, మనకి సంవత్సరంలో 2 పండుగలు లేవండి, ప్రతి వారంలో ఒక పండుగ దాగి ఉంది, అదే జుమా. అల్లాహ్ తెలియజేశాడు, నేను విశ్వాసుల కోసం వారంలో జుమా రోజు పండుగలాగా పెట్టాను అని అన్నాడు. అల్లాహ్ తెలియజేస్తున్నాడు విశ్వాసుల కొరకు, ప్రపంచంలో ఉన్న మనుషుల కోసం కాదు, కేవలం విశ్వాసుల కోసమే. ఇప్పుడు తెలియజేయండి, అహ్లే హదీస్, దేవబందీ, వహాబీ వీరిని మనం విశ్వాసులుగా భావించాలా లేక అవిశ్వాసులుగా భావించాలా? వారే కదా తెలియజేస్తూ ఉంటారు కేవలం ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అజ్హా ఇవే పండుగలు అని తెలియజేస్తూ ఉంటారు. ఇక్కడ మహాప్రవక్త వారు తెలియజేసింది ఏమిటంటే ప్రతి వారంలో శుక్రవారం అల్లాహ్ పండుగలాగా మార్చాడు. హజరత్ ఆదం అలైహిస్సలాం లాంటి ఒక ప్రవక్త ఈ ప్రపంచంలో అడుగు పెట్టినందువలన మీలాద్ సందర్భముగా శుక్రవారం రోజు అల్లాహ్ పండుగలాగా మార్చినట్లయితే తన యొక్క ప్రియుడు హజరత్ ఆదం వారి యొక్క గురువు, ఈ ప్రపంచం యొక్క రాజు, స్వర్గం యొక్క యువరాజు అయిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచంలో అడుగు పెట్టారో రబీయుల్ అవ్వల్ అనే నెల 12వ తేదీన మీలాద్ రోజు మనం పండుగ జరుపుకుంటే ఇందులో తప్పేముంది? సోదరులారా, సోదర మహాశివులారా, విశ్వాసుల కొరకు అల్లాహ్ పండుగలాగా మార్చాడు. అల్హమ్దులిల్లాహ్, మనం కూడా విశ్వాసులమే కదా సోదరులారా. హజరత్ ఆదం అలైహిస్సలాం వారి యొక్క జన్మదినం నాడు మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటాము, జుమా ముబారక్ అని కూడా తెలియజేసుకుంటాం. అటువంటిది ఆయన యొక్క గురువు అయిన ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు మనం మీలాద్ చేస్తే ఇందులో తప్పేముంది? ఇందులో షిర్క్ ఏముంది? షిర్క్ అనే పదానికి కూడా కొందరికి అర్థం తెలియదు. అల్లాహ్తో సమానంగా పోల్చడం. మహాప్రవక్త వారి యొక్క మీలాద్లో మనం ఆయన్ని అల్లాహ్తో సమానంగా ఎప్పుడైనా భావించామా? మహాప్రవక్త వారు అల్లాహ్కి సమానులు అని ఎప్పుడైనా అన్నామా? మాజల్లా కాదు కదా. సృష్టికర్తకి జన్మ లేదు సోదరులారా. అటువంటి సృష్టికర్త యొక్క మీలాద్ మనం ఎప్పటికీ చెయ్యము. అతడు యొక్క సృష్టికర్త, అతడు ఈజ్ ఏ క్రియేటర్, నాట్ ఏ క్రియేషన్. అతడు సృష్టికర్త, మనం మీలాద్ చేస్తే ఇందులో తప్పేముంది? ఒక్కసారి ఆలోచించండి. అల్హమ్దులిల్లాహ్, ఎప్పటి వరకు అయితే సజీవంగా ఉంటారో మీలాద్ చేస్తూ ఉండండి, ఇంటి పైన జెండా కంటండి, అటువంటి వారు మీతో దూరం అవుతూ వెళ్తారు.